ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్లో పథకాలకు నిధులు కేటాయించింది. ఈ మేరకు విద్యాశాఖకు సంబంధించి పథకాలకు నిధులు ఇచ్చారు. సూపర్ సిక్స్లో భాగంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కీలకమైనది తల్లికి వందనం. ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న పేద విద్యార్థులకు 15,000 చొప్పున అందిస్తామని కూటమి తెలిపింది. ఆ హామీ అమలు దిశగా ప్రస్తుత ఏడాది నుంచే ఈ పథకాన్ని అమలు చేయనుంది. దీనికోసం 2024-25 బడ్జెట్లో 6,487 కోట్లు కేటాయించారు. కాకపోతే ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం ప్రకటించాల్సి ఉంది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఏడాదికి 15,000 చొప్పున తల్లికి వందనం పేరుతో అందించనుంది. ఈ సాయాన్ని విద్యార్థుల తల్లుల బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో ఈ పథకాన్ని అమలు చేసింది. కుటుంబంలో ఒక్కరికి మాత్రమే సాయం అందించారు. కానీ కూటమి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామని తెలిపింది. ఈ మేరకు నిధులు కేటాయించింది. తల్లికి వందనం పథకానికి సంబంధించి నిధులను కూటమి ప్రభుత్వం బీసీ, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖల వారీగా 4,213.52 కోట్లు కేటాయించింది. గత ప్రభుత్వం పాఠశాల విద్యకు చేసిన ఖర్చు కంటే 1,526 కోట్లు ఎక్కువ ఖర్చు చేయనున్నట్లు తెలిపింది. అంతేకాదు, రాష్ట్రంలో ఉన్నత విద్యకు సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనాల కంటే 93 కోట్లు అధికంగా నిధులు ఇవ్వనున్నారు. యువతకు నైపుణ్య శిక్షణ, సాంకేతిక విద్యకు సంబంధించి 1,215.67 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. ఈ బడ్జెట్లో ఆర్జీకేటీకి 94.73 కోట్లు కేటాయించింది ప్రభుత్వం. అన్ని వర్సిటీలు, సిపి బ్రౌన్ గ్రంథాలయానికి కలిపి 2024-25కు సంబంధించి ప్రస్తుత ప్రభుత్వం 1,235.17 కోట్ల మేర వ్యయం చేయనుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో మైనారిటీల సంక్షేమానికి కేటాయింపులు చేసింది. 2024-25 ఏడాదికి 4,376 కోట్లు కేటాయించగా, మైనారిటీ యువత జీవనోపాధి కల్పనకు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసేందుకు మైనారిటీ ఆర్థిక సహకార సంస్థకు 173 కోట్లు ప్రతిపాదించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.